నేను చెప్పినా కదా, ఇది ఒక్కొక్కరిది ఒక్కొక్క గాదు ఉంది. ఏ విషయంలో? ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, దాని తర్వాత వైస్ చైర్మన్, చైర్మన్ పదవులు, వీటిలల్లో మాటిచ్చి మమ్మల్ని మోసం చేసిరని ఆల్రెడీ మనం పరిగిలో చూసినాం. ఏది? ఆమెకైతే ఏకంగా బాండ్ పేపరే రాసిచ్చిన, బాండ్ పేపర్ రాసిచ్చి కూడా మోసం చేసి నాకు వైస్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి ఆమె బాండ్ పేపర్ తీసుకొని పోయి పోలీస్ స్టేషన్లో పాపం నిరసనకు దిగి బోర్న విలిపించిన అంశం కూడా చూసినాం. అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి ఎక్కడ ఇంకొకటి కూడా ఉంది. వనపర్తి మున్సిపాలిటీలో కూడా ముసలం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌన్సిలర్ చీర్ల రజనీ చందర్ చైర్మన్ పదవి ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే మేఘారెడ్డి అమ్ముకున్నాడు, ఆ పదవిని అమ్ముకున్నాడని చెప్పి రజనీ చందర్ ఆరోపణలు. టికెట్ ఇచ్చినప్పుడే చైర్మన్ అవకాశం ఇస్తేనే పోటీ చేస్తానని చెప్పిందంట ఆమె. ఈమెకేమి అక్కడనేమో పరిగిల బాండ్ పేపర్ రాసిస్తే, ఈమెకేమో నాకు ముందే మీరు చైర్మన్ పదవి ఇస్తా అంటేనే పోటీ చేస్తా, లేకపోతే లేదని చెప్పిందట. సో కానీ ఇప్పుడు తీరా చూస్తే మోసం చేసిరని చెప్పేసి, మాది 3 తరాలుగా కాంగ్రెస్ కుటుంబం, మా నమ్మకాన్ని పార్టీ వమ్ము చేసింది, అందుకే పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నామని తెలిపిన రజనీ చందర్ వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన రజనీ చందర్ పాపం ఎన్నికల్లో మస్తు ఓట్లతోటి మెజారిటీ సాధించింది. కాకపోతే ఏంది, ఆమెకు మాటిచ్చిరట, మీరు అట్లా ఇస్తానంటేనే చెప్పండి, చైర్మన్ పదవి ఇస్తానంటేనే నేను పోటీ చేస్తాను, లేకపోతే లేదంటే కరెక్ట్గా నీకే ఇస్తామమ్మా అని హామీ ఇచ్చిరట. తీరా మంచి మెజారిటీతోటి విజయం సాధించినాక అవకాశం ఇవ్వలేదు. ఆమె ఆరోపణ ఏంటంటే ఈ సీట్ని అమ్ముకున్నారు అని చెప్పేసి ఆమె ఆరోపణ చేసేసి ఆమె రాజీనామా చేయడం జరిగింది ఏకంగా.